బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరువు నష్టం కేసులో గుజరాత్ న్యాయస్థానం విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీల్ను తోసిపుచ్చాలని బీజేపీ పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మోదీ ఇంటి పేరున్న వారందరినీ రాహుల్ అవమానించారని తెలిపారు. క్షమాపణలు కోరే ఉద్దేశం కూడా ఆయనకు లేదని స్పష్టమవుతుందన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఈ మేరకు 21 పేజీల్లో తన స్పందనను న్యాయవాది ద్వారా పూర్ణేష్ మోదీ సమర్పించారు. ఆధార సహితంగా దిగువ కోర్టు విధించిన శిక్షలో ఎలాంటి లోపం లేదని పేర్కొన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే నిలుపుదల ఉత్తర్వులు ఇస్తారని రాహుల్ గాంధీ కేసు దానిలో కోవలోకి రాదని చెప్పారు. గర్విష్టి అయిన రాహుల్ గాంధీ దురుద్దేశం, విద్వేషంతోనే ప్రధాని మోదీని, ఆయన సామాజిక వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో దానిని సవాల్ చేస్తూ రాహుల్ వేసిన అప్పీలుపై ఆగస్టు 4న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరువు నష్టం కేసులో గుజరాత్ న్యాయస్థానం విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీల్ను తోసిపుచ్చాలని బీజేపీ పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. మోదీ అనే ఇంటి పేరుపై గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కేసు ఏదైతే ఉందో సిగ్నల్ కరోనా కేసు, దీంట్లో ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె రిజెక్ట్ చేయాలంటే మరో సుప్రీంకోర్టు 21 పేజీలతో కూడినటువంటి వివరణని తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. ఇది ముఖ్యంగా కాబట్టి దీంట్లో ఇప్పటికే పునఃస్థాపించిన విధంగా చూడాలని కోరడం జరిగింది. అయితే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇద్దరు నేతలు ఇటువంటి పరిస్థితుల్లో రైట్, థ్యాంక్ యూ రాజ్.